రాజా, నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు రాజా, కోటలేదు. మా ఎన్నాలైంది మా నేను చూసి. ఏంటో చెప్పు. ఊర్లోకి వచ్చామని నితీష్ గారు చెప్పారు, అందుకే వెంటనే ఫోన్ పెట్టేది. కాదురా, ఏంటిది రోజు ఇలా తాగుతున్నావా? రోజు కాదు మామ, నాకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి అప్పుడప్పుడు ఇది ఉండాలి. ఇప్పుడు ఏంటి, నన్ను కూడా నీతో పాటు తాగమంటావా? నువ్వే కదా నన్ను నింపాలి. అస్సలు వద్దు మా, ఈ హెల్మెట్ పెట్టుకోమా. నిన్ను దింపడమే ఎక్కువ, మళ్ళీ రూల్స్ ఒకటి. చిన్నగా పోమా, సిగ్నల్స్ చూసుకొని. ఏంట్రా, ఇంటికి వెళ్ళాక మాట్లాడలేమా. అయినా ఏంట్రా ఈ రూల్స్ చెప్తున్నావు? కొత్తగా చాగస్తమని పెరిగిందా? నీకు చెప్పినా అర్థం కాదులేమా. సరే ఉంటా. మా అన్నయ్య చూసొద్దు రామా. మా చూడు మా అన్నయ్య, అన్నయ్య యాక్సిడెంట్లో నానిపోయాడు రా, అన్నిలా మిగిలాడు. డాక్టర్ ఏమన్నారో తెలుసా మావా? అది అమ్మ వెరీ సారీ అమ్మ. ఆ పెద్ద ఆయన అయితే మేము కాపాడలేకపోయాం. ఆ రెండో పేషెంట్ అయితే మాత్రం కొంచెం స్పైనల్ డ్యామేజ్, దాంతో అంగవైకల్యం కావచ్చు. ఎందుకు జరుగుతుందండి అయితే, మీరు తొందరగా తీసుకురాకపోవడం వల్ల 1 అవర్ లోపల తీసుకొచ్చి ఉంటే మనం ఏమైనా చేసి మనిషిని కాపాడగలిగే వాళ్ళం. నేను ఇప్పుడు హెల్ప్ చేస్తే పోలీసులు కోర్టుల చుట్టూ తిరగాలేమో. నా డీటెయిల్స్ చెప్పి అనవసరంగా నేను బుక్ అయిపోతాను. అరే నీకు ఏం అవసరం లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపో. అందుకేనేమో ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ అంటాం. ఆ టైంలో తీసుకొస్తే కనుక మన బ్రెయిన్కి స్పైన్కి డ్యామేజ్ లేకుండా కాపాడగలం. రెండవది ఏంటంటే, ప్రభుత్వం వారు కూడా దీనివల్ల చాలా యాక్టులు తీసుకొచ్చారు, చట్టాలు. ఇంతకుముందు ఏంటంటే పేషెంట్ కాపాడిన వాడిని పోలీస్ స్టేషన్కి పిలవడం, కోర్టుకి వెళ్ళడం, సాక్ష్యాల కోసం చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అదేం లేకుండా గుడ్ సమారిటైన్ యాక్ట్ అని పెట్టడం వల్ల ఇప్పుడు ఎవరు తీసుకొచ్చినా కూడా వాళ్ళకి మంచి జరిగేలాగా వాళ్ళు సన్మానించడం, వాళ్ళకి మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వడం, వాళ్ళతో పాటు 5,000 రూపాయలు నగదు బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతుంది. రెండోది, ప్రభుత్వం సమాజ పరంగా ఇంకేమిటంటే, యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉన్న చోట బ్లాక్ స్పాట్స్ అని బోర్డులు పెట్టడం, ప్రతి కిలోమీటర్కి SOS ఫోన్ పెట్టడం వల్ల మనం ఎవరైనా యాక్సిడెంట్ అయితే మనం తీసుకెళ్ళకపోయినా కనీసం వాళ్ళ అక్కడ GPS యాక్టివేట్ చేయడం, ఫోన్ చేయడం వల్ల అంబులెన్స్ వచ్చి తీసుకెళ్తుంది. దాంతోపాటు ఏంటంటే, ప్రభుత్వాలు ఇంకోటి ఏం చేశారంటే, ఈ ట్రామా కేర్ సెంటర్స్ హైవేకి ప్రతి 30 కిలోమీటర్స్ రేంజ్లో ఒక్కొక్క ట్రామా కేర్ సెంటర్ 3 లెవెల్స్ పెట్టారు. దాన్ని బట్టి జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, న్యూరో సర్జరీ జరిగే అవకాశాలన్నీ కూడా చాలా చోట్ల ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇది గమనించి ప్రతి వాళ్ళు హెల్ప్ చేయాలి. రెండోది ఏంటంటే, దైవం మానుష రూపేణ అని భారతీయ స్మృతులు చెప్తున్నాయి. కాబట్టి ఎవరన్నా రోడ్డు మీద పడి ఉంటే వాడినో దైవాన్ని ఆ వ్యక్తిలో దైవాన్ని చూసి మనం దేవుడు పల్లకి వెళ్తుంటే ముయ్యాలని ఎంత ఉత్సాహపడతామో, అలాగే వాడిని కూడా తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టడం వల్ల, సేవ చేయడం వల్ల మానవ సేవే మాధవ సేవ అనే మాటను మనం రిజర్వ్ చేసినట్టు ఉంటుంది. ఒకటి మర్చిపోకండి, అదే పరిస్థితి రేపు మనకు రావచ్చు, మన కిందకి రావచ్చు, మన ఇంట్లో వాళ్ళకి రావచ్చు. కాబట్టి
అప్పుడు వాడికి ఇబ్బంది కలిగితే ఎంత బాధపడతామో అది గుర్తుపెట్టుకొని పక్క వాడికి సాయం చేయడానికి ప్రతి వాళ్ళు కూడా సాయం చేయడానికి ముందుకు రావాలని నా ప్రార్థన.